అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా కౌసల్య. తిరుమలకి వెళ్తూ ఉంటారు కదా చాలా మంది. అవును. సో అలాంటప్పుడు ఒక రోజు పట్టొచ్చు దర్శనానికి, కొంతమందికి 2 రోజులు కూడా పడుతుంది రష్‌ని బట్టి. సో అలా 2 రోజులైతే వాళ్ళు స్నానం చేయకుండానే దర్శనం చేసుకున్నట్టు కదా! మరి అప్పుడు ఫలితం దక్కుతుందా? అది కరెక్టేనా? 100% వండర్ఫుల్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఇస్ మొత్తం డైమండ్ లాంటి క్వశ్చన్ అడిగావు. స్వయంభూ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు స్నానాలతో పని లేదు. అదనమాట అక్కడ. ఆ ఓకే. టెంపుల్ స్వయంభూ టెంపుల్. సో 2 రోజులు కాదు, 10 రోజులు పెట్టేసినా పర్వాలేదు. మనం స్నానం చేయకపోయినా ఫుడ్ అంత ఉందిగా, పాపం ఫుడ్ ఇస్తున్నారు. సో ఫలితం వస్తుంది. అలాగే అచ్చా! మామూలు టెంపుల్స్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ భూత శుద్ధి అనేది బాడీ ఉంది కదా, మనము ఇంట్లో స్నానం చేస్తే మనం బాడీ మాత్రమే ఆ బాడీని అసలు స్నానం ఎందుకు చేయాలి మనిషి? బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే ఒక అతన్ని డప్పు వేయమన్నాడు. 3 టైమ్స్ స్నానం చేయాలా, 1 టైం ఫుడ్ తినాలా అని డప్పు వేసి రారా అంటే వాడేం చేశాడు, మర్చిపోయి 3 టైమ్స్ ఫుడ్ తినాలా, 1 టైం స్నానం చేయాలా అని డప్పు వేశాడు. అందుకని మానవులంతా 1 టైం స్నానం చేస్తారు, 3 టైమ్స్ తినేస్తారు. అచ్చా! బాగుంది. ఈ 1 టైం కూడా చాలా కష్టంగా చాలా మంది మనము చూసినట్లయితే హాస్టల్లో పిల్లలు పాపం వాళ్ళు బద్దకించి చేయరు. అండ్ యుఎస్ లాంటి కంట్రీస్లో, కోల్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళు ఈ చలికి తట్టుకోలేక హాట్ వాటర్ పెడితే బ్రహ్మాండంగా చేస్తారు. మామూలు వాటర్ పెడితే ఇప్పుడు మనం 2 నీళ్ళు పోసుకొని వచ్చేస్తారు. సో ఇదంతా ఎందువలన అంటే వాళ్ళకి తెలియక పాపం ఈ బాడీ అనేది మట్టితో తయారు చేసాం, డీహైడ్రేట్ అయిపోద్ది. ఇప్పుడు కుండ ఉంది, కుండ పగిలిపోద్ది నీళ్లు క్యూరింగ్ చేయకపోతే. బిల్డింగ్ కడతాం, ఒక రోజు తడపాలి, ఒక వారం 10 రోజులు తడపకపోతే క్యూరింగ్ కుళ్ళిపోతుంది. అందుకని స్నానం మాత్రం చేయకపోతే డీహైడ్రేట్ అయ్యి బాడీ పగిలిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది మన శరీరం అనుకొని చెప్పి స్నానం చేయాలి. స్నానం చేయడం వల్ల ఇండ్లల్లో నీళ్ళల్లో స్నానం చేయడం వల్ల బాడీ తడుస్తుంది. లోపల మైండ్ ఉంది కదా, నదులలో స్నానం చేయడం వల్ల మైండ్ తడుస్తుంది. కుంభమేళా, పుష్కరాలు లాంటి చోట్ల స్నానం చేయడం వల్ల, అలాంటి టైంలో స్నానం చేయడం వల్ల ఆత్మ తడుస్తుంది. అందుకని దెర్ ఇస్ ఏ లా ఫర్ ఎవ్రీథింగ్. అందువలన పాపం అంత కష్టపడి వెళుతున్నారు, చచ్చిపోతున్నారు అనమాట. అయితే ఇటువంటి దేవాలయాలలో కేవలము తిరుపతి లాంటి దేవాలయాలకి ఏం పర్వాలేదు, స్వయంభూ దేవాలయాలకి. మిగతా దేవాలయాలు అయితే స్నానం చేసి వెళ్ళడం అనేది భూత శుద్ధి, మెయిన్ శరీర శుద్ధి అనేది ఒక క్రమం అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.